అందరికి నమస్తే. ఇడుపు కాగితం. ఇడుపు కాగితం అంటే తెలంగాణ ప్రాంతంలో ఇద్దరు ఆల్మోగోళ్ళకు పడనప్పుడు పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నప్పుడు ఒక కాగితం రాస్తారు. ఇడుపు కాగితం అంటే వాళ్ళ అప్పటి నుంచి వాళ్ళకి ఇక విడాకులు అయిపోయినట్టుగా. వాళ్ళకి ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు. ఎంతో కొంత 50,000 70,000 అని ఏమంటారు, భరణం అంటారా, ఆ భరణం కింద ఇచ్చేసి ఇద్దరికి సంబంధం లేకుండా ఒక ఇడుపు కాగితం రాస్తారు. దాన్నే ఇప్పటికీ చాలా ప్రాంతాలలో చాలా గ్రామాలలో జరుగుతుంది అలాంటివి. అప్పుడు కోర్టులు అంత పెద్ద కథ లేదు కదా. ఇప్పుడంటే స్టైల్ పోయి డైవర్స్ కేసు వేస్తుర్రు కోర్టులో. ఏదో పెద్ద స్టోరీ నడుస్తుంది ఇప్పుడు. అప్పుడు అది లేకుండా కాబట్టి ఎక్కువ శాతంలో ఇడుపు కాగితమే రాష్ట్రాలు. సో అది ఇడుపు కాగితం. సో దాన్ని ఎవడో ఈ ఇడుపు కాగితం అనే సినిమాని తెలంగాణ ప్రాంతంలో, తెలంగాణ భాషలో, తెలంగాణ యాసలో షూటింగ్ అనే ఉద్దేశంతో ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఒకరు సోషల్ మీడియాలో కామెంట్ చేసిండు. ఇది తెలుగులో తీస్తున్నారా, తెలంగాణ ప్రాంత భాషలో తీస్తున్నారా, మరి తెలుగులో డబ్ చేస్తారా? అరే బాబు, తెలంగాణ తెలుగు కాదు, అరే భయ్ మీ తెలుగు నాకు అర్థం కాదు. అసలు మీ భాష ఎవరికైనా అర్థమవుతుందా? నాకు అర్థం కాదు మీరు మాట్లాడేది. సో ఇది ఎట్లుందంటే, ఈయన చేసిన కథ ఇద్దరు ఆల్మోగోళ్ళు కొట్టుకొని పోరండి బాయిలు వేసినట్టు. ఇప్పుడు ఆ సినిమా స్టార్ట్ అయిందే మొన్న షూటింగ్. సో ఆ సినిమాకి ఎంతైతే ప్రమోషన్ జరగాలో అంతకంటే ఎక్కువ జరిగిందనమాట ఈ పంచాయతీ వల్ల. తెలంగాణ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఆంధ్ర ఈ యాస భాష పంచాయతీ వల్ల ఆ సినిమాకు ఎంతైతే ప్రమోషన్ జరగాలో అంతకంటే ఎక్కువ ప్రమోషన్ జరిగింది ఈ పెద్ద మనిషి చేసిన కథ వల్ల. సో వాళ్ళకి ప్రమోషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా కానీ ఆ సినిమా ప్రొడ్యూసర్కి, ఆ డైరెక్టర్కి అయితే చాలా వరకు ప్రమోషన్ జరిగింది నువ్వు చేసిన కథకు. సరే, మంచిదే కదా, దాంట్లో మన తెలంగాణలో యాక్టింగ్ చేస్తున్నారు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఎనీవే, ఇడుపు కాగితం సినిమాకు ఆల్ ద బెస్ట్, సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. కానీ ఈ తెలంగాణపై అక్కసు కక్కడం అది మానుకోండి. జర అమరావతి కట్టుకోండి.